నీ వల్ల ఎంతమంది చచ్చిపోతారా యాదవ? నీ వల్ల ఎంతమంది చచ్చిపోతారా యాదవ? సిగ్గులేదంటే నీకు ఎవరి జనాన్ని పీసుకొని తినేలాగుండవు నువ్వు. సిగ్గులేదంటే నీకు ఎవరి జనాన్ని పీసుకొని తినేలాగుండవు నువ్వు. నీ ఊరు నుంచి వెళ్ళిపోతావు. నీకెవరా ఊళ్ళో ఎంబర్ తిరిగే రకానెవరు నువ్వు? నీ ఊరు నుంచి వెళ్ళిపోతావు. నీకెవరా ఊళ్ళో ఎంబర్ తిరిగే రకానెవరు నువ్వు? విసికి బాకి ఇసుకిస్తాలు అమ్మడికి కొడతాను నిన్ను మరీ గెల. విసికి బాకి ఇసుకిస్తాలు అమ్మడికి కొడతాను నిన్ను మరీ గెల. నాకు కాంపెస్తే మచ్చోడు కాదు ఏమనుకున్నావు? నాకు కాంపెస్తే మచ్చోడు కాదు ఏమనుకున్నావు? కోటి పెంట మహోడా నువ్వు మా ఊరు వదిలే ఆపేశారు ప్రభుత్వం చెప్పింది కదా. ఆపేశారు. మన పంచాయతీలు అయితే మొదలు పెడతాను చెప్పి కోళ్ళు తీసుకొచ్చి మిగిలిపోయినాయి. మిగిలిపోతే మమ్మల్ని మన కోళ్ళ ఫారం పెట్టలా కదా. ఆ కోళ్ళ ఫారంలో చికెన్ మొత్తం కొట్టి జనాలకు మన ఊళ్ళకి వేయాలన్నమాట. మమ్మల్ని చంపేస్తారు. నీ అమ్మ ఎవరు నీళ్ళు చంపడం కాదు. నువ్వేం చేస్తావంటే తప్పుడు పాలకి వేసుకుని ఊర్లో చెప్పాలి. చెప్పాలా? అయ్యా వదిలేశారయ్యా మీరు తినండి అని చెప్పాలి. నువ్వు తిరిగితే నన్ను తప్పుడు వాళ్ళకి తిరిగి చంపేస్తారు కదా. నువ్వు చేసే పని పిల్లకాయలు తినే మనుషులు తినేవాడు లాగుండవు. ఇంతలో మనుషులు తినేవాడు లాగుండవు. తప్పుడు కొట్టేవాడు బాగా పడిపోయాడు. పడిపోతే నన్ను చేయమంట ఏం చేయమంటారా? వచ్చి కొట్టి చెప్పు జనాలకి. పంచాయతీలో నువ్వా కొట్టిన పంచాయతీలో అయితే నీటిగా తింటున్నాను. నా ఇంటికాడ తింటున్నాను. కొట్టిన పంచాయతీలో అయితే నీటిగా తింటున్నాను. నా ఇంటికాడ తింటున్నాను. చెప్పేది ఒక ఫోటో చెప్తా. 50,000 రూపాయలు వస్తాయి. 50,000 కదా, 1,00,000 రూపాయలు ఇచ్చింది నేను రాను. మాట చెప్పేదంటావా? ఏమైంది తినమాక ఆ జనం తింటారు. నేను తినపోతే తప్పుడు పాలకి ఎట్టుకెళ్ళి ఊరి మీద కొడితే నన్ను బతికిస్తారా? నన్ను బతికిస్తారా? సంబంధం ఏందా? ఫస్ట్ చెప్పాడు చెప్పు. ఆడోడు చెప్పాడు నేను చెప్పమంటావేంద్రా? తప్పుడు పాలకులు తిరిగి చెప్పేవాళ్ళు లేకపోతే నేను నెట్టోడు అనుకున్నావా? మాట చెప్పేది ఏం మాట? 50,000 ఒక రౌండ్ ఎత్తు వస్తాయి నీకు. నాకు అవసరం లేదురా. 50,000 వద్దు, నువ్వు వద్దు. అరే వదిలేదు చెబుతావా? నువ్వు లేకపోతే ఈ వారం రోజులు నాకు ప్రశాంతంగా ఉందిరా. మళ్ళీ వచ్చేంద్రా నీ అమ్మ దేవుండగా ఏంద్రా నీకు దండం పెడితే వెళ్ళరా ఆయన. మాట చెప్పేదా? ఆయన ఇప్పుడు లాస్ వస్తుంది మొత్తం ఆగిపోయినాయి. పోతే పోనీ ఆడు నువ్వు ఇద్దరు కలిసి పోండిరా. ఇప్పుడు మొన్న కోళ్ళు ఫారం పెడితే కోళ్ళు పెంట అయితే వచ్చావు నువ్వు. నేను ఎందుకు వస్తాను? నేను ఎందుకు వస్తాను? కోళ్ళు ఆగిపోయింది మా సార్కే. కోళ్ళు ఆగిపోతే చచ్చే పడేయండి రా. నాకేం మాట చెప్తాను? ఏం మాట? ఏం మాట? నేను రాను. 1,00,000 రూపాయలు పెడతా. నాకు 1,00,000 కాదు 2,00,000 ఇప్పి నేను రాను. నాకు 1,00,000 కాదు 2,00,000 ఇప్పి నేను రాను. మాసం తినొచ్చని చెప్పు. చంపేస్తారా? ఉంటే ఉంటాడు. ఆడు తప్పుకుంటే అంటాడు, నన్ను చంపుతారా? తప్పుడు దండం పెడితే అమ్మ పొద్దుకు ముఖం వెళ్ళరా. నువ్వేంద్ర నా పడబడ్డావు. నా సంబంధం లేదు. నన్ను పంచాయతీలో కాదు చెప్తే ఆడి ఎక్కువ లేకపోతే నువ్వు ఎక్కువ. నాకేమన్నా ఎక్కువైంది ఇద్దరు. ఏం చేస్తారా? ఏంద్రా ఏం చెప్తా? కొడతావా? నువ్వు మళ్ళీ 50,000 ఇస్తాడు నీకు. ఎవడు ఇస్తాడు 50,000 నీకు? నాకు అవసరం లేదు 50,000. అసలు నేను ఎందుకు రావరా? నేను ఎందుకు రావరా? ఎద్దవన్నారు ఎదవా సన్నాసనాయాలి. ఏంద్ర నువ్వు మాట్లాడేది? నేను వెళ్ళి తప్పుడు నాకు అవసరమా? నాకు అవసరమా? ఊర్లో కొట్టి జనాన్ని చంపమని రావట్రా? నీ వల్ల ఎంతమంది చచ్చిపోతారా యాదవ? నీ వల్ల ఎంతమంది చచ్చిపోతారా యాదవ? చావరు మరే చచ్చిపోతున్నారు. నా మీదకి రాబోయే నేను రాను రా. 1,00,000 రూపాయలు పెడతా. నాకు వద్దురా. ట్రమ్మ కొట్టి చెప్పు ఊర్లో. ఏం కొట్టినా చెప్పను రా. నీ దండం పెడతా వెళ్ళిపోరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. చెప్పేది ఏం చెప్తారా? బస్సు రాలేదా? ఏం చెప్తావా? వచ్చి ఒక మాట చెబితే అయిపోతుంది. 1,00,000 రూపాయలు లాస్ వచ్చిందో నీకు 1,00,000 రూపాయలు లాస్ వచ్చిందో మాకు సంబంధం లేదు. ఊర్లో పసిరింటి ఆడే రుస్తువేంద్రా? ఆడి కోసం నేను రావాలి. లేకుండా ఊరేగిస్తారు. ఆడిని నిన్ను ముక్కలు నరికేపుతా ఊర్లో. ఏమనుకున్నారు? మా స్వామి మీకు చంపమంటారు జనాన్ని. మాకెంతరు పోరా యాదవ. సిగ్గులేదంటే నీకు ఎవరి జనాన్ని పీసుకొని తినేలాగుండవు నువ్వు. సిగ్గులేదంటే నీకు ఎవరి జనాన్ని పీసుకొని తినేలాగుండవు నువ్వు.
మాసం జనం మాసం కూడా తినేటట్టుండవు రేతవా. సాయంత్రం పీస్ మిఠాయి అమ్మేవాళ్ళు లాగా నేనా బొక్క బెర్ర ఉండట్లేదు నీ బొక్క. సరే ఇగో మాట చెప్పు మాట ఏంద్రా చెప్పింది ఏంటో నేర్చుకో. నేను వచ్చి డ్రమ్ము కొట్టి కొట్టను ఆయన బాగాలేదంటే ఊర్లో ఆయన బాగా పోతే సావని ఆడితో పాటు నువ్వు కూడా చావు. నాకు వద్దురా. ఎంత కావాలి చెప్పు. నాకు వద్దురా. చెప్పేది ఏంద్రా నీ బాధ ఏంది? నా బాధ ఏం లేదు. ఊర్లో మాట చదువుతాకి ఏమైంది నీకు? నేను ఊరినే చెప్పను. చికెన్ తినమని చదువుతాకి ఏమైంది అన్న? చికెన్ తినమని చస్తాడు అప్పుడు ఏంద్రా నా పరిస్థితి? ఎవరు చస్తాడు? ఏంది నువ్వు చూసేదేంద్రా? నీ ఊరు నుంచి వెళ్ళిపోతావు. నీకెవరా ఊళ్ళో ఎంబర్ తిరిగే రకాన్ని ఎవరు నువ్వు? నీ ఊరు నుంచి వెళ్ళిపోతావు. నీకెవరా ఊళ్ళో ఎంబర్ తిరిగే రకాన్ని ఎవరు నువ్వు? నీకు అనవసరం చెప్పేది ఊర్లో ఎంబర్ తిరిగి నువ్వు చేస్తే నేనేంద్రా? నీ బరిగొడ్లు 6 గంటలకు గట్టేస్తావుగా, 7 గంటలకు వచ్చి చెప్పు. నేను చెప్పనురా. చెప్పను తిరిగావా? నీ ఎవరు నువ్వేం చేస్తావు యాదవనారా? కమ్మ కుదర ఈ 4 రోజులు రాకపోతే యాదవనారా ముంగీసి మొహం చెప్పేది మొహం ఏంద్రా? నువ్వు చెప్తే రాను. నీకు వచ్చిన నష్టం ఏంది? నాకు వచ్చిన నష్టం కాదు, నేను రాను. నీ వల్ల మొన్న చూడు 25,000 రూపాయలు లాస్ ఆయనకి. చెప్పుకోవా, నాకేం పని రా? ఆడెంపటి నీ ఎంపటి రాతానికి నేను కోడి పెట్టలు ఎత్తమంటే ఎత్తకోండి నువ్వు. చచ్చిపోయినాయి నాకేంద్రా చెప్పేది. నేను రారా. కోళ్ళు ఉన్నాయి ఇంక మొత్తం చచ్చిపోతున్నాయి. వచ్చుగో విసికి బాగా ఇసుకిస్తే కొడతాను నిన్ను. మరీ విసికి బాగా ఇసుకిస్తే కొడతాను నిన్ను. మరీ డబ్బులు నువ్వే కట్టావు. నేను కట్టను చెప్పేది కట్టను. నాకేం సంబంధం రా? అమ్ముకో అమ్ముకోరా. నేనెందుకు అమ్ముతాను? వ్యాధి వచ్చింది చెప్పేది. చచ్చిపోతాయి కదా. ఉడుకుని మాసం ఏమవుతుంది? ఉడికిన మాసం ఏమైతే మనుషులు తెస్తారు. మనుషులు తెస్తారా? ఉడికిన మాసం ఏమవుతుంది? మనుషులు తెస్తారు. కలర్ వచ్చేస్తారు. నేను చెప్పేది నువ్వు చెప్పేది నాకు సన్నాసి పోరా. నీ దండ పెడతా పోరా. వెళ్ళరు ఎదవలో ఎగుడుకున్న కాంపిస్తే మచ్చోడు కాదు ఏమనుకున్నావు? ఎగుడుకున్న కాంపిస్తే మచ్చోడు కాదు ఏమనుకున్నావు? నీ గోళేంద్ర నీకు చేస్తుంది. వెళ్ళు వెళ్ళు చచ్చిపోతే బరి నమ్మి బరిగొట్టు మీద చేస్తే నరికేస్తారు. లంబి కొడతా నేనేమనుకున్నా? బరిగొట్టు మీద అయిపోయింది. నువ్వు వస్తావా? బరిగొట్టు వస్తావా? బతుకుతావట్రా? బరిగొట్టు ఇండిషన్ చేస్తే బతుకుతా ఉంటారు. ఏదో సన్నసి మొక్క కూడా ఏదో బరిగొట్టుకి ఇండిషన్ చేస్తాను. నీకే చేస్తున్నావు. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా రాను. ₹1,00,000 ఇస్తారా? నాకొద్దు. చచ్చిపోతా అంటే నాకేం పని? ఆడుకోడు తెచ్చా. ఏం చెప్తారా? కోళ్ళు తెస్తా ఆడుకోడు తెచ్చా. నాకేం రా? డ్రమ్ చెప్పు. కోడి మాసం తినవచ్చు అందరూ. ఏం కాదు చెప్పు. అవసరం లేదు. నేను చెప్పేది కోడి మాసం తినొచ్చు చెప్పు. నేను చెప్పను. నాకేం పని? నేనేం చెప్పాలి? నీకేమైంది? నాకేమైంది? రేపు ఏదైనా చంపుతారు. నీ మీద వచ్చింది. నీ మీద రానిగో. నీ మీద రానికుండా కాపలా కూడా జనానికి అందరూ చెప్పి నువ్వే కంటారు. కాపలా కూడా జనానికి అందరూ చెప్పి నువ్వే కంటారు. అప్పుడు నన్ను చంపుతారు. బాండ్ రాపిస్తా నేను. నా బాండ్ పోతే నా గీడు పోతే పోరా. ఎంత కావాలి నీకు? నాకు ఎంత చెప్పేదేనా? వద్దురా. వద్దు. నాకు వద్దు. నా కాడకి రా. పక్కన ₹1,00,000 కోళ్ళు. ₹1,00,000 కాదు 2 కోట్లైనా మా సంబంధం లేదు. సరే చెప్పేది. ₹1,50,000 పెడతా. నాకు వద్దు. రాను. నీకుంది చదువుతున్నా. ఏంద్రుందా? నీకుందా చూడు. ఏంద్ర ఉందా? ఎదవన్నారు ఎదవ. ఏంద్ర నాకుందా? ఎందుకు కట్టేస్తావరా? ఎందుకు కట్టేస్తా? నీ సొమ్మే అంటున్నానా? అయితే నువ్వు నన్ను బతికెత్తున్నావా? అసలు నువ్వు ఊరురా? అసలే ఊరు నువ్వు రావద్దంటే బరిగొట్టు కడుకుతావు. బరిగొట్టు కడుకుతావు. అసలు నువ్వు డప్పేసేవాడు లాగా నేను దోళ కామించేవాడు లాగా డబ్బులో లావించేవాడు లాగా అనుకుంటున్నారు. ఏదో సన్నసి మొక్క కూడా ఇవుడు నువ్వు అసలు మహేష్ బాబు లాగా ఉన్నావా? నేను మహేష్ బాబునా? నేను చెప్పానా? నేను చెప్తాను. నువ్వు చెప్పు. నేను ఎట్టుంటే నీకింతురా? ఎట్టుంటే నీకింతురా? ఏదవన్నారు ఎదవా? ఏం చేస్తావురా? ఏం చూపుతారా? ఏం చేస్తా? వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోతావు చూడు. నువ్వు వెళ్ళిపోతావు చూసుకోరా. నువ్వు వెళ్ళిపోతావు చూసుకో. మర్యాద నువ్వు చెప్పు. నువ్వు చెప్పలేను. నేను చెప్పను. ఎట్టుంటారు? నువ్వు కొట్టి దమ్ము కొట్టి చెప్పు. నీకు దమ్ము కొట్టి నేను చెప్పాలి. పని కాదు 2 పని పెడతా పోస్ట్ లో. నాకు అవసరం లేదు. నీ డబ్బు వద్దు. నువ్వు వద్దు.
అసలు నువ్వు నా దగ్గర రానే రావద్దు దొంగలు అమ్మిడి కొడుకు నువ్వు రానే వద్దు మరమరాలు అమ్మేవాడా నీ వల్ల మొన్న లాస్ వచ్చింది కోడిపేట కోడిపేట మహోడా వీడి ముఖానికి వీడికంటే నేను వచ్చిన టపలా కొట్టాలంటే డోలే కొట్టాలంటే ఈ నేను చెప్పాలంటే నువ్వు రావా రాను ఏం చేస్తావు రాను సీరియస్ ఏంద్రా ఆడు సీరియస్ నీ సీరియస్ ఏంద్రా ఏం చేస్తారా ఆడు నువ్వు ఏం చెప్తారా ఏందండి నీకు మాట బాగాలేదు నీకు సావని ఆడోడు నాకేంది నువ్వు మునిగిపోతే కోడి మాసం తినని చెప్పయ్యా నీకు డబ్బులు చెప్పండి అసలు నువ్వు నా ఇంటి ముందు పడతారు ఇంటి ముందు ఎందుకు పడతావురా ఏంటి పడతా కోళ్ళని ఎవడో కోళ్ళు తెచ్చి నా ఇంటి ముందు పడతానంటావు ఎవడో కోళ్ళు తెచ్చి నా ఇంటి ముందు పడతానంటావు ఏదో సన్నాసుడా ఏంది అయిపోయిందా ఎందుకు నువ్వు అయిపోతావు పేగులు కూడా తీసి బయట పేగులు అన్ని నా ఇంటి సందుకు వచ్చి చంపేస్తా మరి మర్యాదకు వచ్చేస్తావా అట్లా ఒక 50,000 కోళ్ళు తెచ్చిపోయినాయి మొత్తం మొత్తం పేగుతుడు మెల్ల తిరగాలి పంచాయతీలో చెప్పొచ్చు చెప్పను ఊరు చెప్పు నేను చెప్పాలంత అవసరం లేదు పో పాలు పోతావా పాలు పోయి నీళ్ళు పోతామంటరా పాలు పోయి నీళ్ళు పోతావు ఇంద్రా యాదవా ఏం చేస్తావు నువ్వు పాలు పోతే ఏం చేస్తావురా ఏం చేస్తాను నీ ఇష్టం అనుకున్నావు నీ చేత చేసుకోబో ఏం చేద్దాం ఇదేదో చేస్తా అంటే సాయం చచ్చిపోయింది ఆడుకోవాలి తెస్తే నాకేం 50,000 కదా 2 లక్షలు వేసుకోబో నీకు డబ్బులు నువ్వు కడతావు చచ్చిపోయిన 10 పైసలు కూడా కట్టను ఏం చేస్తామంట చేసుకో సాయంత్రం నువ్వు పంచాయతీ కదా ఆడు కదా ఆడవాళ్ళ ఇద్దా నీ వాళ్ళ ఇద్దా ఏరా యాదవనాయరా నీ వాళ్ళ ఇద్దా ఆడవాళ్ళ ఇద్దరు యాదవ పేరలు అమ్మే కూడా పుట్ల కొత్తగా రాజ్య పుట్ల కొత్తగా రాజ్య తగిలి ఇప్పుడు నీకు చెబుతున్నా ముంగిసి మావాడా